పిల్లలు, ఒకరోజు అబ్రాము 99 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. దేవుడు అన్నాడు, నేను సర్వశక్తిగల దేవుడను. నా సన్నిధిలో నడుచు నిందారహితుడవై ఉండు. దేవుడు అబ్రాముతో ఇలా చెప్పాడు, నాకును నీకును మధ్య నేను ఒక గొప్ప నిబంధన చేస్తాను. నిన్ను ఎంతో ఎక్కువగా ఆశీర్వదిస్తాను. అబ్రాము దేవుని మాటలు విని సాగిలపడి భూమికి నమస్కరించాడు. దేవుడు అతనితో ప్రేమగా మాట్లాడాడు. దేవుడు అన్నాడు, నీవు అనేక జనములకు తండ్రివే అవుతావు. ఇక మీదట నీ పేరు అబ్రాము కాదు, నీ పేరు అబ్రహాము. నీ ద్వారా జనములు పుట్టును, రాజులు నీ వంశములో నుండి వస్తారు. కనాను దేశమంతటినీ నీ సంతానానికి ఇస్తాను. దేవుడు అన్నాడు, ఈ నిబంధనకు గుర్తుగా ప్రతి మగవాడు సున్నతి పొందాలి. ఇది మీకు నాకు మధ్య గుర్తు. తరువాత దేవుడు ఇలా చెప్పాడు, నీ భార్య సారయి పేరు ఇక సారయి కాదు, ఆమె పేరు సారా. ఆమె ద్వారా నీకు కుమారుడు పుడతాడు. అబ్రహాము ఆశ్చర్యపోయాడు. ఇంత వయసులో నాకు కుమారుడా అని మనసులో ఆలోచించాడు. దేవుడన్నాడు, సారా నిజంగా కుమారుణ్ణి కనుతుంది. అతని పేరు ఇస్సాకు. నా నిబంధన అతనితో కొనసాగుతుంది. దేవుడు అబ్రహాముతో మాటలు ముగించి పరలోకానికి వెళ్ళిపోయాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లే చేశాడు. తన కుమారుడు ఇష్మాయేలును తన ఇంటివారినందరినీ విధేయతతో సున్నతి చేయించాడు. పిల్లలు, అబ్రహాము దేవుని మాట విన్నాడు, విధేయత చూపించాడు. అందుకే దేవుడు అతనిని గొప్పవాడిగా చేశాడు. మనము దేవుని మాట వినితే, విధేయత చూపితే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. ధన్యవాదాలు పిల్లలు. యవాదాలు పిల్లలు. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మంచి కథలు మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు.